హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో అల్ట్రా డిజిటల్ 5.1 ఛానల్ రిమోట్ కిట్ అన్బాక్సింగ్, అదేవిధంగా వైరింగ్ ఎలా చేయాలి, ఈ రిమోట్ కిట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది అయితే తెలియజేస్తాను. ఈ రిమోట్ కిట్లో ప్రత్యేకత వచ్చినప్పటికండి, మనము బ్లూటూత్ బోర్డు కనెక్ట్ చేసిన తర్వాత బ్లూటూత్ నుంచి లేదా అక్స్ నుంచి సాంగ్స్ ప్లే చేసినప్పుడు ఖచ్చితంగా ఈ రిమోట్ బోర్డు నుంచి ప్రోలాజిక్ వస్తుంది. దీనికోసం మనం ప్రత్యేకంగా ప్రోలాజిక్ బోర్డు అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా మనము ఆడియో రస్ కోసం చెప్పుకున్నాం, ఫ్యూటెక్ బోర్డు కోసం చెప్పుకున్నాం. ఈ రిమోట్ కిట్కి ఈ ఆడియో రస్ ఫ్యూటెక్ బోర్డు నేరుగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ రిమోట్ కిట్తో ఇచ్చే రిమోట్తోనే ఈ బ్లూటూత్ని, ఆడియో రస్ని, అదేవిధంగా ఫ్యూటెక్ బోర్డుని మనం ఆపరేట్ చేయొచ్చు. చాలా చక్కగా పనిచేస్తుందండి. ఎవరైతే 5.1 ఛానల్ హోమ్ థియేటర్ తయారు చేసుకుంటాము, లేదంటే యాంప్లిఫైర్ తయారు చేసుకుంటాము అన్న వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకైతే రిమోట్ కిట్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఒకసారి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చూసేద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? దెన్ వీడియోలోకి పోదాం. మనకి ఈ విధంగా ఈ బాక్స్తో పార్సల్ అయితే వచ్చింది. ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే ఇది రిమోట్ కిట్ మదర్ బోర్డు అండి. ఈ విధంగా మదర్ బోర్డు ఉంది. ఇది రిమోట్ కిట్ యొక్క డిస్ప్లే. ఇది చూడండి, రిమోట్ ఇచ్చారు. రిమోట్ ఈ విధంగా ఉంది. ఇందులో కేబుల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి ఏ విధంగా పనిచేస్తుందో అయితే చూద్దాము. ఈ రిమోట్ కిట్ ఏమి 12 వోల్ట్ సప్లై మీద పనిచేస్తుందండి. ఇక్కడ రెగ్యులేటర్లు అయితే ఇచ్చాడు. ఒకసారి గమనిస్తే 7808 రెగ్యులేటర్ ఇచ్చారు. దాని నుంచి 8 వోల్ట్ ఏమి, పక్కన 7805 రెగ్యులేటర్ ఉంది. 5 వోల్ట్కి వెళ్తుంది. అంటే ఇది 5 వోల్ట్ మీద ఇది పనిచేస్తుంది. కానీ వోల్ట్ అయితే మనం దీనికి 12 వోల్ట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ రెగ్యులేటర్ ఉంది కాబట్టి మనం 12 to 18 వోల్ట్ వరకు మనం సప్లై ఇవ్వచ్చండి. ఇక్కడ రాసింది చూసారా, మీరు గమనిస్తే ఇక్కడ పవర్ అని రాసింది, ఇక్కడ 12 వోల్ట్ రాసింది. ఇక్కడ మనం 12 వోల్ట్ నుంచి 18 వోల్ట్ వరకు ఇవ్వచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నామండి. ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికీ ఇక్కడ 20-20 ట్యాప్ ఉంది, 12-12 ట్యాప్ ఉంది. ఏ విధంగా డయోడ్లో కెపాసిటర్ ఇవ్వాలి అంటే మీకు తెలియదు అంటే మీరు కామెంట్ చేస్తే దీనికోసం అయితే నేను చెప్తాను. నేను ఇప్పుడు మనకి ఈ సప్లై అనేది దీనికి ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుందండి. జాగ్రత్తగా చూసుకోవాలి మనం, ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే 12 వోల్ట్ ప్లేస్లో 12 వోల్ట్ ఇవ్వాలి, గ్రౌండ్ ప్లేస్లో గ్రౌండ్ ఇవ్వాలి, మారకూడదు. ఇక్కడ బ్రౌన్ 12 వోల్ట్, ఇక్కడ బ్లాక్ గ్రౌండ్ అయ్యింది. ఇక్కడ అదేవిధంగా నేనైతే కనెక్ట్ చేశాను. బోర్డు అవతల వైపు చూద్దామండి ఒకసారి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే గ్రౌండ్, క్లాకు, డేటా 5 వోల్ట్ ఉంది చూసారా. ఈ యొక్క పిన్స్ అనేవి మనం డిస్ప్లేకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డిస్ప్లేలో కూడా సేమ్ యాజ్ అలాగే ఉంటుంది చూసారు. మీరు గమనించండి ఒకసారి. గ్రౌండ్, క్లాకు, డేటా 5 వోల్ట్, యాస్టీజ్గా గ్రౌండ్, క్లాక్, డేటా 5 వోల్ట్. మీరు దాని నుంచి దీనికి ఒక కేబుల్ ఉంటుందండి. ఆ కేబుల్ కనెక్ట్ చేయడం ఏమవుతుందో డిస్ప్లే ఆన్ అవుతుంది. సో ఇది పక్కన పెడదాము. ఒకసారి మదర్ బోర్డుకే వద్దాం మనం. మదర్ బోర్డు వచ్చినప్పటికీ ఇక్కడ చూసారా, గ్రౌండ్, క్లాక్ ఇది అయిపోయింది కదండి. ఇది 5.1 అవుట్. 5.1 అవుట్ అంటే దీన్ని మనం యాంప్లిఫైర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్, FL/FR, సెంటర్, సబ్ ఆఫర్, SL/SR ఇది మనం బోర్డుకి అయితే కనెక్ట్ చేస్తాం. ఏ బోర్డుకి కనెక్ట్ చేస్తాం? యాంప్లిఫైర్ బోర్డుకి అయితే కనెక్ట్ చేస్తాము. అదేవిధంగా ఈ 2 సాకెట్లు క్లియర్ అయిపోయింది. ఈ పవర్ సాకెట్ కోసం కూడా మనం చెప్పుకున్నాము. ఇవతలు వచ్చినప్పటికి 5.1 ఇన్పుట్ అన్నాడు. 5.1 ఇన్పుట్ అంటే మనం ఇక్కడ ఆడియో రస్ కనెక్ట్ చేసుకోవచ్చండి. ఆడియో రస్లోనే మనకు ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి అది కూడా నేను చెప్తాను ఈ వీడియోలోని. ఆడియో రస్ అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తాము. ఇవతల పక్క వచ్చినప్పటికి ఇక్కడ RGL ఉంది చూడండి, అంటే రైట్, గ్రౌండ్, లెఫ్ట్. ఇదేమి ఇక్కడ USB ఇన్ అని రాసి చూసారు. ఇక్కడ USB అయితే కనెక్ట్ చేయాలి. అది కూడా ఏ విధంగా చేయాలని చెప్తాను. ఇక్కడ L1R1, L2R2, L3R3 గ్రౌండ్ అని చూసారా. ఇదైతే మనము అక్స్ కేబుల్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలంటే AX1, AX2, AX3 గ్రౌండ్. వీటికైతే అక్స్ కేబుల్ కనెక్ట్ చేయాలి. సో చూసారు కదండి, ఈ విధంగా అయితే ఉంటుంది. బోర్డు వెనక్కి చూస్తే బోర్డు వెనక్కి కూడా చక్కగా రాసి ఉంది. డాల్బీ సరౌండ్ అని రాసి ఉంది. అదేవిధంగా ఇది మెయిన్ ఏసీ అండి. మొత్తం దీన్ని ఇదే కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ చిన్న ఐసీ కనిపిస్తుంది చూసారా. ఈ చిన్న ఐసీ ఏంటంటే ప్రోలాజిక్ ఫంక్షన్ అవ్వడానికి, అదేవిధంగా సబ్ ఆఫర్ ప్రియాంప్ కూడా ఈ చిన్న ఐసీలోనే ఉంటుందండి. సో ఈ విధంగా ఈ యొక్క మదర్ బోర్డు అయితే ఉంది. ఒకసారి మనం డిస్ప్లే బోర్డు చూద్దాము. ఈ డిస్ప్లే గమనించినప్పటికీ ఇక్కడ ఇందాక చెప్పాను కదండి, 5 వోల్ట్, డేటా, క్లాక్, గ్రౌండ్ యాజ్ చీజ్గా ఆ బోర్డు నుంచి ఈ బోర్డుకి కనెక్ట్ చేయాలి. కేబుల్ అయితే వాడిచ్చాడు. ఇక్కడ USB అన్నాడు. USB అనేసి 5 వోల్ట్, గ్రౌండ్, IR ఇన్ అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం బ్లూటూత్ బోర్డు మనం కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క IR అంటే సెన్సార్ నుంచి కేబుల్స్ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తే
బ్లూటూత్ బోర్డుకి మనం సపరేట్గా రిమోట్ ఆపరేట్ చేయక్కర్లేదు. ఈ సెట్తో ఇచ్చిన రిమోట్ అంటే ఈ రిమోట్తోనే మనము ఆ బ్లూటూత్ బోర్డుని కూడా ఆపరేట్ చేయొచ్చండి. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలి సెన్సార్ అంటే ఈ సెన్సార్కి బ్లూటూత్ బోర్డ్ సెన్సార్ లైన్స్ ఎలా కనెక్ట్ చేయాలని కూడా ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఇవతల పక్క వద్దాం. ఇవతల పక్క వచ్చినప్పటికి ఇక్కడ SW గ్రౌండ్ A అండ్ B ఉంది. దీన్ని ఇక్కడ ఈ యొక్క మాస్టర్ కంట్రోల్ అంటామండి. మాస్టర్ కంట్రోల్ అదేవిధంగా లోపల స్విచ్ కూడా ఉంటుంది. ఇలా అంటే మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. అక్స్ 1 ఆప్టికల్ సెలెక్ట్ చేయడానికి ఈ బటన్ పనిచేస్తుంది. ఈ బటన్ కూడా ఇందులో ఉంటుంది. ఇక్కడ మనం ఇది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ కలెక్షన్ చూసారు ఒకసారి A గ్రౌండ్ B ఉంది. ఒకసారి వెనక్కి తిప్పి చూపిస్తాను మీకు బాగా అర్థమవుతుంది. ఇక ఆప్టికల్ అన్నారు చూడండి. మనము ARC బోర్డు అని చూస్తారు. ARC బోర్డు ఎక్కడైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మన ARC బోర్డు స్టాక్ లేదు కాబట్టి తర్వాత చెప్తాను. ఆడియో రస్ ఎలా కనెక్ట్ చేయాలని కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ HD ఆడియో రస్ బాక్స్ ఉంది రాసి ఉంది చూసారు, చక్కగా రాసి ఉంది. ఇక్కడ బాగా మీరు గమనిస్తే 5.1 2.1 స్విచ్ ఇన్పుట్ మధ్యలో గ్రౌండ్ ఉంది. సరే ఇప్పుడు ఆడియో రస్లో ఒకసారి చూద్దాము. రెండింటికి కంపేర్ చేసి మీకు చెప్తాను నేను. ఇక్కడ మీరు చూస్తుంది ఆడియో రస్ లోపల బోర్డు అండి. ఇక్కడ 2 బటన్స్ అయితే ఇచ్చాడు. ఒకటి ఇన్పుట్ బటను, రెండోది 2.1 5.1 సెలెక్టర్ బటను. ఇక్కడ నుంచి వైర్స్ తీసుకొచ్చి మనం ఇప్పుడు మదర్ బోర్డుకి కానీ కనెక్ట్ చేసాం అనుకోండి, ఈ రిమోట్తోనే మనము ఇన్పుట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ 2.1 5.1 సెలెక్ట్ కూడా మనం ఈ రిమోట్తోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వైర్స్ అన్నీ కనెక్ట్ చేద్దాము. ఇక్కడైతే 12 వోల్ట్ ఇచ్చేసాము సప్లై. అదేవిధంగా ఇక్కడ క్లాక్ డేటా సిగ్నల్స్ ఉన్నాయి కదండి. క్లాక్ డేటా సిగ్నల్స్ అయితే మనం ఇప్పుడు కనెక్ట్ చేద్దాము. ఇక్కడ బ్లాక్ గ్రౌండ్ ఆరెంజ్ అయితే 5 వోల్ట్. అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా అదేవిధంగా ఈ యొక్క డిస్ప్లే బోర్డుకి అయితే మనం కనెక్ట్ చేయాలి. బ్లాక్ గ్రౌండ్ ఆరెంజ్ అయితే 5 వోల్ట్ సరిపోయింది కదండి. ఇక్కడ చెప్పాను కదండి, ఇక్కడ మనం మాస్టర్ కంట్రోల్ని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మాస్టర్ కంట్రోల్ని కనెక్ట్ చేసాం మనం. ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పాను బ్లూటూత్ బోర్డు యొక్క సెన్సార్ ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను కనెక్ట్ చేశాను. అది ఏ విధంగా చేశాను అనేది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదైతే బ్లూటూత్ బోర్డు. ఈ బ్లూటూత్ బోర్డులో ఇక్కడ సెన్సార్ ఉంటుంది. సెన్సార్లో మొదటి పిన్ను IR, రెండో పిన్ను గ్రౌండ్, మూడో పిన్ను 5 వోల్ట్. ఇక్కడ సెన్సార్ తీసేసాను పూర్తిగా. నేను రిమోట్ సెన్సార్ తీసి ఇక్కడ IR నుంచి ఈ వైర్ అయితే ఇలా కనెక్ట్ చేశాను. ఈ కేబుల్ కనెక్ట్ చేశాను. అదేవిధంగా ఇక్కడ రెడ్ అనేది 5 వోల్ట్, బ్లాక్ అనేది గ్రౌండ్. ఇక్కడ నుంచే తీసుకోకూడదండి. బ్లూటూత్ బోర్డు ఏ బ్లూటూత్ బోర్డు తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ నుంచే తీసుకోవాలి. సో ఇలా 3 వైర్లు అయితే నేను తీసుకున్నాను. దీనికోసం మీకు తెలియజేయాలంటే సపరేట్గా వీడియో చేస్తానండి. దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ప్రస్తుతానికైతే IR నుంచి ఒక వైర్ని, నెక్స్ట్ అదేవిధంగా 5 వోల్ట్ గ్రౌండ్ ఇలా ఈ కేబుల్ తీసుకున్నాను. ఇందులోని మీరు గమనిస్తే ఇటువంటి కేబుల్ చూస్తే ఈ విధంగా వచ్చింది కదా. దీన్ని మనం ఎక్కడ కనెక్ట్ చేయాలండి, ఇక్కడ యొక్క డిస్ప్లే దగ్గర మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా కనెక్ట్ చేయాలండి. ఇవ్వండి బ్లాక్ అనేది IR అవుతుంది. అక్కడ ఎల్లో వైర్, ఇక్కడ బ్లాక్ IR, సెంటర్ బ్రౌన్ గ్రౌండ్, రెడ్ 5 వోల్ట్ అయింది. ఈ విధంగా కనెక్ట్ చేసేసాం మనం. ఇప్పుడైతే ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాము. చూడండి బ్లూటూత్ అయితే ఆన్ అయింది, డిస్ప్లే అయితే ఆన్ అయింది. ఒకసారి డిస్ప్లేలో కూడా ఏమైందంటే ఒకసారి మీరు బాగా గమనిస్తే USB అయితే ఆన్లో ఉంది. అదేవిధంగా USB కాకుండా మనం ఇక్కడ బ్లూటూత్ బోర్డుని కూడా చూస్తూ ఉండండి. USB కాకుండా మనము కోయాక్సిల్ లేదా ఆప్టికల్ కలెక్ట్ చేస్తాం అనుకోండి. సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే డిస్ప్లే ఆన్ అయిపోయింది, USB ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా మనం USB ఆన్ చేసాం అనుకోండి. ఇక్కడ USB ఆన్ చేస్తే ఇక్కడ USB అయితే ఆన్ అయ్యింది. సో ఈ విధంగా చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ మోడ్ వచ్చింది చూడండి, మోడ్ బటన్ అని చూసారు. ఇక్కడ మోడ్ ఆపరేట్ చేశారనుకోండి, అక్కడ కింద USBలో ఆపరేషన్ మారుతుంది. అంటే ఇదే రిమోట్తోని మనకి చక్కగా ఇది పనిచేస్తుంది. సింగిల్ సెన్సార్ మీద USB అయితే ఈ విధంగా పనిచేస్తుంది. ఒకసారి మనం ఆడియో రస్ ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ 5.1 అవుట్ నుంచి మనం ఆడియో రస్కి అయితే ఈ వైర్లు ఇలా కనెక్ట్ చేస్తామండి. ఇక్కడ రాసిన చూసారా గ్రౌండ్, SL SR, సబ్ వూఫర్, సెంటర్, FR FL. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇక్కడైతే సోల్డరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ రాసి ఉంటుంది చూడండి, FL FR SR SL, సెంటర్, సబ్ వూఫర్, గ్రౌండ్. ఇలా అయితే మనం కలిపేసాము. దీనికి ఇప్పుడు సప్లై ఇద్దాము ఒకసారి. ఇప్పుడు ఆన్ అయింది చూసారా. ఒకసారి ఈ బటన్స్ అనేది దీంతో ఎలా ఆపరేట్ అవుతుంది అనేది అయితే చూద్దాము.
ఇది చేయాలంటే ఈ బటన్స్ నుంచి మన కేబుల్స్ ఎక్కడైతే మనం సోల్డరింగ్ చేయాల్సి ఉంటుందండి. ఎక్కడ సోల్డరింగ్ చేయాలంటే ఈ డిస్ప్లేలో సోల్డరింగ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు నేను వివరిస్తాను. ఇప్పుడు ఇక్కడ 2 బటన్స్ అయితే ఆడియోస్లో ఉంటాయండి. ఒకటి ఇన్పుట్ బటను, రెండోది 5.1 2.1 ఛానల్ బటను. ఇన్పుట్ బటన్ అంటే సెలెక్టర్ బటన్ అండి. అది ఒకటి ఆప్టికల్ 1 ఆప్టికల్ 2 కోయాక్సిల్ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ ఇన్పుట్ బటన్ ఉంటుంది. అదేవిధంగా ఈ రెండో బటన్ ఏమి 2.1 5.1 సెలెక్టర్ బటను. ఇక్కడ ఏం చేస్తామంటే గ్రౌండ్ అంటే బటన్స్ ఏ విధంగా ఉంటాయో కూడా మీరు తెలుసుకోవాలండి. బటన్లో మొదటి పిన్ గ్రౌండ్ అయితే రెండో పిన్ సర్క్యూట్లోకి యాడ్ అయ్యి ఉంటుంది. ఇందులో రెండో బటన్లో మొదటి పిన్ గ్రౌండ్ అయితే రెండో బటన్ ఏమి సర్క్యూట్లో ఒక ట్రాక్ అయితే వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే 3 వైర్లు తీసుకోవాలి. 3 వైర్లో మిడిల్ వైర్ ఏమి గ్రౌండ్కి ఇవ్వాలి. ఆ రెండో వైర్ ఏమి బటన్ యొక్క రెండో పిన్కి ఇస్తాము. అదేవిధంగా ఆ మూడో వైర్ ఏమి బటన్ యొక్క రెండో పిన్కి ఇస్తాము. అంటే మీకు అర్థం కాలేదనుకుంటున్నాను, చూడండి ఒకసారి. ఇలా బటన్స్ ఉన్నాయి. బటన్స్లో వెనక 2 పిన్స్ ఉంటాయి మనకి, 2 పిన్స్. కొంచెం ఇక్కడ చూపిస్తాను చూడండి. మొదటి పిన్ను రెండో పిన్ను, మొదటి పిన్ను రెండో పిన్ను. ఈ మొదటి పిన్ సర్క్యూట్లో గ్రౌండ్ అయ్యి ఉంటుంది. ఈ మొదటి పిన్ సర్క్యూట్లో గ్రౌండ్ అయ్యి ఉంటుంది. అంటే ఈ రెండు గ్రౌండ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ నుంచి మిడిల్ వైర్ తీసుకుంటాం. ఇక్కడ ఒక రెండో వైర్ ఇక్కడ కలెక్ట్. ఆ మిగిలిన ఇంక 2 వైర్లు ఉంటాయి చూడండి. ఒకవైపు వైర్ ఒక పక్కకి, ఇంకో వైపు ఈ చివరి పక్కకి సోల్డరింగ్ చేసుకోవాలి ఈ విధంగా. అంటే ఇదిగోండి మిడిల్ వైర్ గ్రౌండ్కి కలిపాము. ఇక్కడ చివరి వైర్ ఒకటి ఇన్పుట్ బటన్కి, ఇంకో వైర్ ఏమి ఈ యొక్క 2.5 బటన్కి మనం సోల్డరింగ్ చేసాము. ఇప్పుడు ఈ వైర్లు ఎక్కడ కలపాలి అనేది అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. మనం ఈ వైర్లో డిస్ప్లేలో అయితే కలపాలి. డిస్ప్లేలో అయితే రాసి ఉంటుందండి. ఇక్కడ హెచ్డి ఆడియో రాసిన చూసారా. ఇక్కడ చూస్తే 5.1 2. స్విచ్ రాసిన చూసారా. ఆ 5.1 2. స్విచ్ వైర్ ఏమి ఇక్కడ కలిపాము. ఇంకోటి ఇక్కడ ఇన్పుట్ అని రాసి ఉంది చూసారు. ఇన్పుట్ అంటే సెలెక్టర్ అండి. ఆప్టికల్ 1 ఆప్టికల్ 2 కోయాక్సిల్ సెలెక్టర్ స్విచ్ది. ఆ వైర్ ఏమి చివరి కలిపాము, గ్రౌండ్ మధ్యలో కలిపేసాము. సో ఒకసారి ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు డిజిటల్లో సెలెక్ట్ అయ్యి ఉంది. మీరు బాగా గమనిస్తే డిస్ప్లేలో డిజిటల్ అయితే సెలెక్ట్ అయ్యి ఉంది. డిస్ప్లే దగ్గర పెడతాను. ఇప్పుడు డిజిటల్ సెలెక్ట్ అయిన తర్వాత ఒకసారి రిమోట్లో ఆపరేట్ చేసి చూద్దామండి. రిమోట్లోని ఇక్కడ మనకి ప్రో అని బటన్ ఉంది చూసారు. ప్రో, ఆ ప్రో మనం సెలెక్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఇండికేటర్ మారుతూ ఉంటుంది. చూసారా సెలెక్ట్ అవుతుందా అంటే రిమోట్తో ఆపరేట్ అవుతుంది. అంటే మీరు బాగా గమనిస్తే మనకి ఏమవుతుందంటే ఆప్టికల్ 1 ఆప్టికల్ 2 కోయాక్సిల్ దీంతో ఆపరేట్ అయిపోతుంది. అంటే ఎప్పుడు ఆపరేట్ అవుద్ది, ఇక్కడ మీకు ఈ డిస్ప్లేలో డిజిటల్ ఆన్లో ఉన్నప్పుడే అది ఆపరేట్ అవుద్దండి, లేకపోతే ఆపరేట్ అవ్వదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. డిస్ప్లేలో డిజిటల్ ఆన్ ఉన్నప్పుడు ఆపరేట్ అవుద్ది. ఒకవేళ డిస్ప్లేలో యూఎస్బీ ఆన్లో చేసామనుకోండి, మనకు డైరెక్ట్గా యూఎస్బీ బోర్డ్ అయితే ఆన్ అయిపోతుంది. ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ యూఎస్బీ బటన్ ఉంది. యూఎస్బీ క్లిక్ చేయగానే అక్కడ యూఎస్బీ ఆన్ అయిపోయింది. ఇక్కడ మోడ్ ఉంది. ఈ మోడ్తో మనం యూఎస్బీ ఆపరేట్ మార్చుకోవచ్చు. అక్స్ అదేవిధంగా బ్లూటూత్ అన్ని ఎక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఈ రిమోట్ బోర్డులో మనకి ఏంటి బాగా ఉపయోగపడుతుంది అంటే దీనికి ఒకేసారి ఆడియోస్ కనెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ రిమోట్తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకసారి రిమోట్ బోర్డులో అవుట్పుట్ ఎలా ఇవ్వాలని అయితే చూపిస్తాను చూడండి. మొదట చెప్పానండి ఇక్కడ మీకు మొదట చెప్పినట్టే ఇక్కడ ఇది లెఫ్ట్ 1 రైట్ 1 లెఫ్ట్ 2 రైట్ 2 లెఫ్ట్ 3 రైట్ 3. ఇదైతే మనం ఇక్కడ ఏంటి ఇస్తామంటే మనము అక్స్ 1 అక్స్ 2 అక్స్ 3 ఇక్కడే కనెక్ట్ చేస్తాము. ఇక్కడైతే ఆల్రెడీ నేను చెప్పాను బ్లూటూత్ నుండి కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ బ్లూటూత్ నుండి ఈ యొక్క లెఫ్ట్ రైట్ గ్రౌండ్ని తీసుకొచ్చి ఇక్కడ లెఫ్ట్ రైట్ గ్రౌండ్ బ్లూటూత్ నుండి అయితే మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే దీని నుంచి గ్రౌండ్ ఎఫ్ఎల్ఎఫ్ఆర్ సెంటర్ సబ్ ఆఫర్ ఎస్ఎల్ఎస్ఆర్ బయటకు వచ్చేది చూడండి. ఇదైతే మీ యొక్క యాంప్లిఫైర్కి ఇవ్వాల్సి ఉంటుందండి. అది ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను యాంప్లిఫైర్ 5.1 యాంప్లిఫైర్ మీ చేతులతో మీరు ఎలాగ హ్యాపీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అని తెచ్చేస్తున్నానండి. నాకు వీడియో చేయడానికి అయితే టైం చాలట్లేదు. ఒకసారి బోర్డు అయితే 5.1 బోర్డు చూపిస్తాను. ఈ విధంగా అయితే 5.1 బోర్డు ఉంటుంది చక్కగా. ఇవ్వండి సబ్ ఆఫర్కి ఇది 1 2 3 4 5 ఛానల్కి సంబంధించి 5 ఐసీలు ఉన్నాయి. ఈ బోర్డు అయితే చక్కగా పనిచేస్తుంది. ఇది ఏ విధంగా దీనికి కనెక్ట్ చేయాలి ఏంటి అనేది అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.